స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలుగగా సుధానాదమి యదే మీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవడించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా ఈటీవీ సగర్వ సమర్పణ ఎక్సో డిషైన్ పాడుతా తీయగా పవర్డ్ బై ఆర్కేఎస్ గ్రాండ్ షాపింగ్ మాల్ కొత్త ధారావాహికం చేసిన తర్వాత 2 బృందాల మధ్య జరుగుతున్నటువంటి ప్రాథమిక దశ పోటీలు గుంటూరులో వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఆహూతుల సమక్షంలో జరుపుకోవడం ముదావహం చిరంజీవులందరికీ కూడా మీ ఆశీహ్ బలం దొరుకుతోంది. ఇది 2వ బృందానికి నడుపుతున్నటువంటి 2వ సంచిక. ఇది ముందుగా ఈ చిరంజీవులందరూ బాగా పాడాలని దయచేసి ఒక్కసారి మీ ఆశీర్పూర్వకమైన కరతాళదనులు ఇవ్వండి. ఈ కార్యక్రమానికి ఆహూతులుగా వచ్చిన మీ అందరికీ టెలివిజన్ సెట్స్ ముందు కూర్చున్న శేష ప్రజానీకానికి మా బృందం అందరి తరఫున నమోవాకాలు, స్వాగతం, శుభస్వాగతం. అలాగే పోయిన 3 వారాలకు మళ్ళీ ఈ వారం కూడా ముఖ్య అతిథిగా ప్రముఖ పాటల రచయిత శ్రీ చంద్రబోస్ విచ్చేస్తున్నారు. వారిని ఆహ్వానిద్దాం మనం హర్షధ్వానాలతో. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చీపి తనకు చివరి మలుపులో. మొట్టమొదటి అభ్యర్థిని దయచేసి ఆహ్వానించండి మీ హర్షధ్వానాలతోటి. అందరికీ నమస్కారం. నా పేరు ప్రవీణ్, నేను నెల్లూరు నుంచి వచ్చాను. స్వాగతం ప్రవీణ్ కుమార్. పోయిన సంచికలో చాలా బాగా పాడారు. ఈసారి ఆయన ఎంపిక చేసుకున్న పాట వెన్నెలకంటి రచన, ఇళయరాజా సంగీతం, బాలసుబ్రహ్మణ్యం, చిత్ర పాడిన పాట చెట్టు కింద ప్లీడర్ సినిమా నుంచి చల్తీ కా నామ్ గాడి. శుభం శుభం. चलती का नाम गाड़ी चला की वन लेडी, चलती का नाम गाड़ी चला की वन लेडी, रंगेली जोड़ी బంగారు పాడి వేగంలో చేసెను దాడి, వెడెక్కి యాగెను ఓడియహో, ఇక ముప్పుల తిప్పలు తప్పవా తప్పవా, దారి చెప్పవా చెప్పవా. చల్తీ కా నామ్ గాడి చలా కీ వన్ లేడీ, రంగేలి జోడి బంగారు పాడి వేగంలో చేసెను దాడి, వెడెక్కి యాగెను ఓడియహో, ఇక ముప్పుల తిప్పలు తప్పవా తప్పవా, దారి చెప్పవా చెప్పవా. దేవతనే మెచ్చిన కారు, దేశాలు తిరిగిన కారు, వీరులకు ఛాన్సీ కారు, హీరోలకు ఫ్యాన్సీ కారు, అశోకుడు యుద్ధంలోన వాడింది ఈ కారు.
మగాడే వెడెక్కి యాగెను ఓడియహో ఇక ముప్పుల తిప్పలు తప్పవా తప్పవా దారి చెప్పవా చెప్పవా చల్తీ కానా మగాడే చలాకి వందలేడి. ప్రవీణ్, నువ్వు ప్రావీణ్యం ఎప్పుడో సంపాదించుకున్నావు పాడడంలో, కొత్తగా చెప్పేదేం లేదు. ఈ పాట రాసింది వెన్నెలకంటి గారు. వెన్నెలకంటి గారి పూర్తి పేరు వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్ గారు. చాలామందికి తెలియని విషయం ఒకటి ఏంటంటే, అక్షరం అంటే క్షరం కానిది, నాశనం కానిదన్నమాట, నశించిపోనిది అక్షరం. అక్షరాలకు పాలు పోస్తే పదాలు అవుతాయి, పదాలకు వ్యాకరణం నేర్పిస్తే వాక్యాలు అవుతాయి, వాక్యాలకు జీవితాన్ని ఇస్తే కవిత్వం అవుతుంది. అలాంటి కవిత్వం రాసే కవులకు బాలుగారి అండదండలుంటే ప్రసిద్ధులవుతారు ఆ కవులు. ఎలా అంటే, ఈ పాట రాసిన వెన్నెలకంటి గారు ఏదో ఒక పత్రికలో ఒక కవితల పోటీ నిర్వహించినప్పుడు అందులో ప్రథమ స్థానంలో వచ్చినప్పుడు బాలుగారు వారిని ఎన్నిక చేసుకుని సినిమా రంగంలోకి ప్రవేశింపజేయడం జరిగింది. బాలుగారి హస్తవాసి అంత మంచిదనమాట. ఆయన చేదోడు వాదోడుగా ఉండి ఆయన్ని ముందుకు నడిపించారు వెన్నెలకంటి గారిని. ఈరోజు ఎంతో ప్రసిద్ధులయ్యారు వెన్నెలకంటి గారు. అట్లాగే మీరందరూ కూడా బాలుగారి శిక్షణలో రాటు తేలబోతున్నారు కాబట్టి మీరందరూ కూడా చాలా అదృష్టవంతులు. మీరందరూ త్వరలో ప్రసిద్ధులు అవుతారని నమ్మకంతో నువ్వు చాలా బాగా పాడావు. ఒక సంగతి వేసిన ఆ సంగతి కష్టపడి ఎవరు వేస్తారు, ఎలా ఉంటుంది, ఆ గొంతుకలో సంస్కారం ఉంటే ఆ సంగతి ఎలా పలుకుతుంది అని నాకు ఈజీగా అర్థమవుతుంది. నీకు అంత సంస్కారవంతంగా పలుకుతాయి సంగతులు. దానికోసం ప్రయత్నం చేయటం లేదు. మంచి గాత్రం, దానికోసం నువ్వు తాపత్రయపడడం, మీ గురువుల ఆశీర్వాదం అన్నీ ఉన్నాయి నీకు. యూ ఎంజాయ్డ్ ది సాంగ్, ఫస్ట్ క్లాస్గా పాడావు. నేను ఇంతకంటే ఓడబొడిచింది లేదు అక్కడ పాడినప్పుడు. ఎవరైనా ఈ పాటకి ఇంతే న్యాయం చేస్తే నువ్వు చాలా బాగా పాడావు, చాలా చాలా బాగా పాడావు. నో సెకండ్ థాట్. గాడ్ బ్లెస్ యూ. రెండవ చిరంజీవిని ఆహ్వానిద్దామా? అందరికీ నమస్కారం. నా పేరు కేవీఎస్ నరసింహస్వామి. నేను శ్రీకాకుళం నుంచి వచ్చాను. కులాసాగా ఉన్నారా? స్వాగతం మళ్ళీ మీకు. నరసింహస్వామి మీకు చేసుకున్న పాట బాలు బృందం పాడిన పాట. మహాదేవన్ గారు స్వరపరిచారు పాటని, నారాయణ రెడ్డి గారు రాశారు. మాపల్లెలో గోపాలుడు సినిమా నుంచి నేను ఈల వేస్తే గోలుకొండ. ఏమో ఈల వేయడం వచ్చా నీకు? పోదు అంటే ఇన్స్పిరేషన్ కావాలా? ఎవరిని అమ్మాయి కనపడితే కానీ వేయరా? అసలు ఈలే రాదు. అది కూడా ఏది శబ్దం రాకుండా ఎలా? చాలు అది అమ్మాయికి కనపడితే అంతకంటే కావాల్సింది ఏమి అక్కర్లేదు. ఓకే, ఉత్తినే సరదాకి. మీరు అమ్మాయిలు ఉన్నారా, లేకపోతే వేస్తారా, లేకపోతే మీరు అమ్మాయిలు కనపడితే ఈల వేస్తేనే వాళ్ళు చూస్తారా, ఏమిటది? సో ఇప్పుడు నేను ఈల వేస్తే ఈయన గోలుకొండ ఏం చేస్తాడో చూడాలి. అది అయ్యా ఇప్పుడు ఈలతో కాకుండా చప్పట్లతో ఆహ్వానించాలి. నేను ఈల వేస్తే గోలకొండ ఎగిరి పడతది, నేను తరువు వేస్తే పడుచుకుంటే అదిరి పడతది. నేను ఈల వేస్తే గోలకొండ ఎగిరి పడతది, నేను తరువు వేస్తే పడుచుకుంటే అదిరి పడతది. నా పాటంటే ఏటి మజాక, అది పాకింది పట్నం దాకా. నా పాటంటే ఏటి మజాక, అది పాకింది పట్నం దాకా, విశాఖపట్నం దాకా. దిమికి దిమికి దిమ్మాడి గుబుగు గుబుగు గుమ్మాడి, దిమికి దిమికి దిమ్మాడి గుబుగు గుబుగు గుమ్మాడి. పాడండి. దిమికి దిమికి దిమ్మాడి గుబుగు గుబుగు గుమ్మాడి, దిమికి దిమికి దిమ్మాడి గుబుగు గుబుగు గుమ్మాడి. రామయ్య మండిపడి విల్లెత్తితే లంకంతా దిమ్మ తిరిగిపోయిందంట. కిష్టయ్య మోజుబడి మురళి ఊదితే రేపల్లె చిందేసి ఆడిందంట. కిరడదా కిరడదా కిట్ట దింతక 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 దింతక. రామయ్య మండిపడి విల్లెత్తితే లంకంతా దిమ్మ తిరిగిపోయిందంట. కిష్టయ్య మోజుబడి మురళి ఊదితే రేపల్లె చిందేసి ఆడిందంట.
ఈ పల్లె గోపన్న ఈల వేస్తే అరెరెర ఈ పల్లె గోపన్న ఈల వేస్తే గున్నమ్మాలందరికీ గుమ్మెత్తుతుందంట. దిమికి దిమికి దిమాడి గుబు గుబు గుబుమాడి దిమికి దిమికి దిమాడి గుబు గుబు గుబుమాడి. నేను ఈల వేస్తే గోలకొండ ఎగిరి పడతది, నేను దరువు వేస్తే పడుచుగుండె అదిరి పడతది. నా పాటంటే ఏటి మజాక అది బాకింది పట్నం దాకా, విశాఖపట్నం దాకా. దిమికి దిమికి దిమాడి గుబుకు గుబుకు గుమాడి దిమికి దిమికి దిమాడి గుబుకు గుబుకు గుమాడి. నరసింహస్వామి, మొత్తానికి అంటే ఈ పాటలోని పదాలను ఉపయోగించే నా అభిప్రాయం చెప్పాలంటే, నీ పాట విని మా గుండెలు అదిరిపడ్డాయి, మా శరీరాలు ఎగిరిపడ్డాయి. అయితే పాట మట్టుకి విశాఖపట్నం దాకా కాదు. నువ్వు భూగోళ పట్టణం చూసావు ఎప్పుడైనా? అమెరికాలో చిట్ట చివరిగా అలాస్కా అని ఒకటి ఉంటుంది, అలాస్కా వరకు వెళ్ళిపోద్ది పాట, అంత బాగా పాడు. నువ్వు పాడడంలో ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు. అంటే లాస్ట్ పల్లవి మాత్రం కొంచెం పిచ్చింగ్ శృతి స్లైట్లీ షార్ప్ అయింది అంతే. బట్ అదర్వైజ్ మంచి నిజంగా నరసింహస్వామి అనిపించావు. పోయిన ఎపిసోడ్ కంటే ఈ ఎపిసోడ్లో నిజమైన నరసింహస్వామివి అనిపించావు. శుభం భూయాత్. గాడ్ బ్లెస్ యూ. తర్వాత చిరంజీవిని ఆహ్వానించండి దయచేసి. అందరికీ నమస్కారం. నా పేరు సౌజని, నేను కరీంనగర్ నుండి వచ్చాను. స్వాగతం తల్లి నీకు. తను ఎంపిక చేసుకున్న పాట వసంతం సినిమా నుంచి గాలి చిరుగాలి అన్న పల్లవితో సాగే గీతం. రచన సిరివెన్నెల, సంగీతం ఎస్ఏ రాజ్ కుమార్, గానం చిత్ర బృందం. శుభం భూయాత్. సౌజని చాలా బాగా పాడావు.
ముందు పల్లవిలో చివరి వాక్యంలో ఒక చోట చిన్న తడబాటు కనబడినా కూడా చరణం మళ్ళీ చాలా అద్భుతంగా పాడావమ్మా. నిజంగా శ్రేయా ఘోషాల్ గొంతు విన్నట్టుగానే అనిపిస్తుంది. నేను పోయిన ఎపిసోడ్లో కూడా అదే మాట చెప్పాను, మళ్ళీ అదే చెప్తున్నాను. చాలా అద్భుతంగా పాడావు. మళ్ళీ చరణం చివరిలో కూడా ఒక చోట చిన్న తప్పు పోయినట్టు అనిపించింది. ఆ వివరాలన్నీ సార్ చెప్తారు నీకు. మొత్తానికి చాలా బాగా పాడినట్టు అనిపించింది నాకు. తర్వాత ఈ పాట గురించి అంటే నేను ఇంకా మైక్ పెట్టేద్దాం అనుకున్నట్టు బాలుగారు చెప్పేస్తున్నారు, బాబు సాహిత్యం గురించి మాట్లాడని. ఇంకా ఎన్ని మార్లు చెప్పినా కూడా తనివి తీరదు. ఎందుకంటే అన్ని మార్లు చెప్పే విధంగా ఆయన రాస్తున్నారు. మేమేం చేయాలి? చాలా అద్భుతంగా రాశారు. గాలి చిరుగాలి నేను చూసింది ఎవరమ్మా, గుండెలో జ్వాలలే జ్యోతిగా మారగా, చీకటే దారిగా వేకువే చేరగా, జ్వాలలున్నా కూడా జ్యోతిగా మార్చి ఆ దారిలో ఆ వెలుగులో మనం పయనించాలి, ఆ వెలుగులో నువ్వు పయనిస్తున్నావు అని చెప్పి ఒక అద్భుతమైన భావం శాస్త్రి గారికే సొంతం. నేను తర్వాత అలాంటి భావమే నేను కూడా ఒక పాటలో రాశానండి. తగిలే రాళ్ళని పునాది చేసి ఎదగాలని, తరిమే వాళ్ళని హితులుగా తలచి ముందుకెళ్ళాలని, కాల్చే నిప్పుని ప్రమిదగా మలచి కాంతి పంచాలని, కన్నుల నీటిని కలల సాగుకై వాడుకోవాలని, గుండెతో ధైర్యం చెప్పెను, చూపుతో మార్గం చెప్పెను, అడుగుతో గమ్యం చెప్పెను, నేనున్నానని నీకేం కాదని. అంటే మేము ఎవరైనా సరే పూర్వీకుల తర్వాత మేము వచ్చిన వాళ్ళందరం కూడా వాళ్ళ భుజాలపై నుండి లోకాన్ని చూస్తాం. వాళ్ళు రాసిన రాతలన్నీ కూడా ఏదో విధంగా మా సాహిత్యంలో కనబడుతూనే ఉంటాయి. మూర్తీభవించిన సౌజన్యం అండి మీరు. చిన్నవారైనా కూడా పెద్దలకు ఇచ్చే గౌరవాన్ని ఎంత బాగా నాకు అందులో బాగా నచ్చింది. కన్నీటితో కలలను సాగు చేస్తామన్నారే, కన్నుల నీటిని కలల సాగుకై వాడుకోవాలి. ఎంత అద్భుతమైన భావుకత అది. షహబాష్ 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 షహబాష్. అమ్మా, ఆయన చెప్పింది చాలా కరెక్ట్. హాయిగా చాలా అందంగా పాడే పాట. బిగినింగ్లో తవరమ్మా ఫినిషింగ్ చేస్తున్నప్పుడు చాలా బాగా వచ్చింది ఆ సంగతి. అది ఒక్కటి మిస్ అయ్యావు. అదొక్కటే నేను ఫీల్ అయింది. ఈ పాటని ఎంత స్ట్రెయిట్గా పాడితే అంత మంచిది. ఇదే గనక మగవాడికి గనక ఇస్తే అవతలవాడికి దాన్ని ధైర్యాన్ని నూరిపోయడానికి కొంచెం ఎక్స్ప్రెషన్ అడుగుతారు. కాస్త గట్టిగా పాడాలి గురువుగారు, ఇది అవతలవాడిని కాస్త ఇన్స్పైర్ చేసేటట్టుగా ఉండాలని. కానీ ఒక ఆడపిల్ల పాడుతుంటే కేవలం తన గాత్రంతో, తన గానంతో, తను చెప్పే మాటల ద్వారా అతనిలో శక్తి నింపడానికి ప్రయత్నిస్తుంది తప్ప వాడి గుండెల మీద ఎగిరి గుణపాలు కూర్చేటట్టు మాట్లాడదు. నువ్వు అలాగే పాడావు అంతే. ఆ చిన్న తప్పు తప్పించి వేరే ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు. నీ అంత సౌజన్యంగా ఉంటుంది నీ వాయిస్, నీ అంత సౌజన్యంగా ఉంటుంది నీ నడవడి, నువ్వు నడవడం అంతా కూడా చాలా పెద్ద మనిషి తరహాగా అలాగే ఉండు. చిరంజీవ సుఖీభవ. గాడ్ బ్లెస్ యు. ఎక్సోటిక్ షైన్ పాడుతా తీయగా ఈ సంచికలో 4వ గాయకుడిని దయచేసి ఆహ్వానించు. అందరికీ నమస్కారం. జయ ఆంజనేయ. అందరికీ నమస్కారం. జయ ఆంజనేయ. అందరికీ నమస్కారం. నా పేరు నాగవెంకట గౌతమ్. నేను కాకినాడ నుంచి వచ్చాను. ప్రసన్న ఆంజనేయ. ఆయన ఆంజనేయుడి భక్తుడు. గౌతమ్, నీకు స్వాగతం. తను ఎంపిక చేసుకున్న పాట సిరివెన్నెల రచన, రమేష్ నాయుడు గారి సంగీతం, జానకమ్మతో బాలుడు పాడిన పాట స్వయం కృషి సినిమా నుంచి పరాహుషార్. లా 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 ఆహా హా హా పరాహుషార్ 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 పరాహుషార్. తూర్పమ్మ దక్షిణమ్మ పడమరమ్మ ఉత్తరమ్మ, తూర్పమ్మ దక్షిణమ్మ పడమరమ్మ ఉత్తరమ్మ, పరాహుషార్ పరాహుషార్. అంబారి ఏనుగు నెక్కి అందాల
యువరాజు అంబోరి ఏనుగు నెక్కి అందాల మా యువరాజు ఊరేగుతూ వచ్చేనమ్మా పారాహుషార్ పారాహుషార్ పారాహుషార్. తుంటరి కన్నయ్య వీడు ఆగడాల అల్లరి చూడు తూరుపమ్మ పారాహుషార్. దుందుడుకు దుండగీడు దిక్కుతోచనీడు చూడు దక్షిణమ్మ పారాహుషార్. పాలు పెరుగు ఉండనీడు పోకిరి గోపయ్య చూడు పడమరమ్మ పారాహుషార్. జిత్తులెన్నో వేస్తాడమ్మా జిత్తులెన్నో వేస్తాడమ్మా దుత్తలు పడదోస్తాడమ్మా ఉత్తరమ్మా ఉత్తరమ్మా పారాహుషార్ పారాహుషార్ పారాహుషార్. తూరుపమ్మ దక్షిణమ్మ పడమరమ్మ ఉత్తరమ్మ తూరుపమ్మ దక్షిణమ్మ పడమరమ్మ ఉత్తరమ్మ పారాహుషార్ పారాహుషార్. సిరివెన్నెల రచన స్వయం కృషి సినిమాలోది. బాలుగారు పాడారు. మళ్ళీ నువ్వు ఇక్కడ బాలుగారి ముందు నువ్వు పాడావు, చాలా బాగా పాడావు. ఒకటి రెండు చోట్ల చిన్న చిన్న తప్పులు దొరలాయి, అవేంటో సార్ చెప్తారు. రచన గురించి నేను చెప్పాలి కాబట్టి సిరివెన్నెల గారు ఎప్పుడూ రకరకాల వెన్నెలలు కురిపిస్తుంటారు. ఒక్కొక్కసారి ఆ సిరివెన్నెల సొగసిరి వెన్నెలలాగా ఉంటుంది, ఒక్కొక్కసారి గడసిరి వెన్నెల, అవసరమైనప్పుడు మగ సిరివెన్నెల కూడా కురిపిస్తారు. ఈసారి తమాషాగా గడసిరి వెన్నెల కురిపించారు ఆయన. ఎందుకంటే పారాహుషార్ అంటే జాగ్రత్త, హెచ్చరిక అని చెప్తూ ఒక అందమైన భావాన్ని ఆ కృష్ణయ్య వచ్చినప్పుడు ఆ కృష్ణయ్య వస్తున్నాడు జాగ్రత్తగా ఉండండి దిక్కులారా అని చెప్పు చాలా తమాషాగా చెప్పారు ఆయన. నువ్వు కూడా చాలా అందంగా పాడావు. థ్యాంక్ యూ సార్. పవన్, నువ్వు బాగా ఎంజాయ్ చేసి పాడుతున్నావు, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ ఇంకా కొంచెం దీంట్లో మజా కావాలి. ఒక 2 స్పూన్లు కొంచెం స్కాచ్ ఎక్కువ పడాలి, ఇందులో సోడా ఎక్కువైందని నాకు ఫీలింగ్ కొంచెం. ఎందుకంటే ఉపద్రవం ఎక్కువైంది, అసలు ద్రవం కొంచెం కావాలి. అంటే ఇప్పుడు పారాహుషార్ పారాహుషార్ తూర్పమ్మ దక్షిణమ్మ పడమరమ్మ ఉత్తరమ్మ పారాహుషార్ పారాహుషార్. ఆ మజాలా అది. ఎందుకంటే చిరంజీవి అతను నిప్పులా ఉంటాడు ఎప్పుడు కూడాను. ముఖ్యంగా పాట వచ్చిందంటే ఒక చోట నుంచాడు. వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ డాన్సర్స్ అతను. టెంపో కానీ అది కానీ అందులో ఎప్పుడు నవ్వుతూ మజాగా ఉంటుంది అతని బాడీ లాంగ్వేజ్ అంతా కూడా. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము చేస్తున్నప్పుడు కూడా చేయాలి. పాట ఇది ఫాస్ట్ సాంగ్ కాదు, కానీ అది అందమైన నడక పెట్టారు నాయుడు గారు దాంట్లో. ఆ నడకను అనుసరిస్తూనే ఫాస్ట్ సాంగ్ కాదు కాబట్టి మన గాత్రం ద్వారా కొంచెం ఆ స్పీడును భావంతో వినిపిస్తే కొంచెం నువ్వు బాగా ఎంజాయ్ చేస్తున్నావు గమనించాను. కానీ ఒక్కొక్కళ్ళకు ఒక ప్రకృతి సిద్ధమైనటువంటి ఒక తత్వం ఉంటుంది, నేచర్. నువ్వు సాత్వికుడివి బాగా, ఆంజనేయ భక్తుడు అయినా కూడా నువ్వు చాలా సాఫ్ట్ మ్యాన్వి. కానీ మీలాంటి వాళ్ళు కోపం వచ్చిందంటే అవతల వాళ్ళు చచ్చారు, రాదు, వచ్చిందో అది ఆగదు ఇంకా. సో దాంట్లో ఒక 10% ఇక్కడ తెచ్చుకున్నాం అనుకో, హుషార్ని, మజాగా ఉంటుంది పాట. తుంటరి కన్నయ్య వీడు ఆగడాల అల్లరి చూడు, సెకండ్ టైం కరెక్ట్గా నోట్ వచ్చింది. తుంటరి కన్నయ్య తారా, ఆ మైనర్ నోటు ఫస్ట్ టైం మేజర్ లాగానే వినపడుతోంది, సెకండ్ టైం పాడుతున్నప్పుడు రిజిస్టర్ అయింది. నేను ఎక్కువసేపు చెప్తున్నాను తప్ప నా దృష్టిలో నువ్వు చేసినవి 2 చిన్న మిస్టేక్సే, 2 చిన్న మిస్టేక్స్. అది నీకు అర్థం కావాలి కాబట్టి ఎక్కువ చెప్పాను. మీరు అతను చాలా తప్పులు చేశాడని అనుకోకండి, ఇవి చాలా చాలా చిన్నవైనవి. అతని సాత్వికత అంత చిన్న తప్పులు.
అంతే, అంతకంటే వేరే ఏం తప్పలేదు. ప్లస్ ఇంకా కొంచెం మజా ఇచ్చి పాడామంటే బాగుంటుంది అంతే. బట్ అదర్వైజ్ యూ హ్యావ్ గివెన్ అ బ్యూటిఫుల్ సాంగ్ ఇన్ ఎ బ్యూటిఫుల్ ఫ్యాషన్. థ్యాంక్ యూ సార్. శుభం. తర్వాత చిరంజీవిని ఆహ్వానించేద్దాం, రండి. అందరికీ నమస్కారం. నా పేరు పవిత్ర. నేను కూచిపూడి నుంచి వచ్చాను. పవిత్రంగా చెప్పావు తల్లి, పవిత్రంగా ఉన్నావు, పవిత్రంగా చెప్పావు. చాలా ఆనందం. నీకు పవిత్రమైనటువంటి స్వాగతం. పవిత్ర ఎంపిక చేసుకున్న పాట వేటూరు సుందరరామూర్తి గారి రచన, కీరవాణి గారి సంగీతం, శైలజ, బాలు, చిత్ర బృందం పాడిన శుభ సంకల్పం సినిమా నుంచి సీతమ్మ అందాలు. ఇక్కడ ఆంజనేయుడు మురిసిపోతుంటాడు, మా అమ్మవారి అందాలు. నేను ఆంజనేయుడు భక్తుడిని పాడంగానే వెంటనే మా అమ్మవారు వచ్చారు ఇక్కడ అని వాడు ఆనందపడుతున్నాడు, కానీ చప్పట్లు కొడదామని ప్రయత్నం చేయట్లేదు కదా వీళ్ళు. యా, చప్పట్లు చాలా ముఖ్యం అయ్యా. పాడమ్మా తల్లి, శుభం. సీతమ్మ అందాలు, రామయ్య గోత్రాలు, రఘురామయ్య వైనాలు, సీతమ్మ సూత్రాలు. సీతమ్మ అందాలు, రామయ్య గోత్రాలు, రఘురామయ్య వైనాలు, సీతమ్మ సూత్రాలు. ఏకమవ్వాలంటే ఎన్ని యాత్రలో, ఏకమవ్వాలంటే ఎన్ని యాత్రలో, ఏకమైన చోట వేద మంత్రాలు, ఏకమైన చోట వేద మంత్రాలు. సీతమ్మ అందాలు, రామయ్య గోత్రాలు, రఘురామయ్య వైనాలు, సీతమ్మ సూత్రాలు. హరివిల్లు మా ఇంటి ఆకాశబంతి, సిరులున్న చేయి శ్రీవారి చేయి. హరివిల్లు మా ఇంటి ఆకాశబంతి, ఒంపులెన్నో పోయి రంపమేయంగా, సినుకు సినుకుగా రాలే చిత్రవర్ణాలు, సొంపులన్నీ ఉండే కంపకెత్తంగా, సిగ్గులలోనే పుట్టేనమ్మా శిలక తపాలు. తడుకులై రాలేను తరుణి అందాలు, తడుకులై రాలేను తరుణి అందాలు, పొక్కలై మెరిసేను ఒలుకు ముత్యాలు. సీతమ్మ అందాలు, రామయ్య గోత్రాలు, రఘురామయ్య వైనాలు, సీతమ్మ సూత్రాలు. ఏకమవ్వాలంటే ఎన్ని యాత్రలో, ఏకమవ్వాలంటే ఎన్ని యాత్రలో, ఏకమైన చోట వేద మంత్రాలు, ఏకమైన చోట వేద మంత్రాలు. సీతమ్మ అందాలు, రామయ్య గోత్రాలు, రఘురామయ్య వైనాలు, సీతమ్మ సూత్రాలు. వేటూరు గారు రాసిన పాట. ఈ సినిమాకి నిర్మాత మీరే కదండి? ఎంత మంచి పాటలు అందించారు మీ ద్వారా మాకు. చాలా మంచి పాట. అర్థానికి శబ్దానికి సమాన ప్రాధాన్యత ఉన్న పాట ఈ పాట. అంటే మనం ఒక్కొక్కసారి అర్థం చేసుకోకపోయినా, అర్థం తెలుసుకోవాల్సినంత తీరిక ఓపిక లేకపోయినా కూడా శబ్దంతో మనం ఆస్వాదిస్తే కనుక, శబ్దాన్ని ఆస్వాదిస్తే కనుక చాలు మన మనసు మురిసిపోతుంది. పచ్చి వేప పుల్ల చేదు అంత, రచ్చబండపైన వాదనంత, అర్థమైనా కాకపోయినా భక్తి కొద్ది విన్న వేదమంతా, బేబీ హీ లవ్స్ అని ఒక పాటలో రాసింది. అట్లాగా అర్థమైనా కాకపోయినా భక్తి కొద్ది విన్న వేదమంతలాగా అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా కూడా అది వింటే చాలా, శబ్దశక్తిని మనం గ్రహిస్తే చాలు
ధన్యమైపోతుంది అనమాట. అంత మంచి పాట, వేద మంత్రంలాగా వినబడిన పాట ఇది. అంత చక్కగా పాడాము మనం. థ్యాంక్ యూ సార్. ఇలాంటి సినిమా తీయడానికి నాకు ముఖ్యంగా ఇన్స్పిరేషన్ ఇచ్చింది కమల్ హాసన్. నాకు సినిమా తీయాలని ఐడియా లేదు, నాకు దాని గురించి ఆలోచన కూడా రాలే. రోజున ఫోన్ చేసి, అన్నయ్య 7 ఏళ్ళు అయింది నేను విషయం గారికి కలిసి పనిచేసి, స్వాతి వచ్చిన తర్వాత మళ్ళీ చేయలేదు, నువ్వు అన్నయ్య నేను కలిసి ఒక సినిమా ఎందుకు చేయకూడదు అన్నారు. ఈ రోజుల్లో హీరో చుట్టూ తిరిగితేనే డేట్లు దొరకడం కష్టం. కమల్ హాసన్ లాంటి నటుడు నువ్వు ఎందుకు సినిమా చేయకూడదు అని అడిగితే అనిపించింది, అవును నిజంగానే వీడి తమ్ముడు అడుగుతున్నాడు, మా అన్నయ్య మంచి డైరెక్టర్ ఉన్నారు, నాకు ఇంతకంటే కావాల్సింది ఏముంది అని మొదలుపెట్టిన సినిమా అండి. అంటే అతను ఇన్స్పైర్ చేయడం మాత్రమే కాకుండా నా దగ్గర ఒక్క పైసా కూడా డబ్బు తీసుకోకుండా యాక్ట్ చేశాడు ఆ సినిమాలో. హీ హెస్ నాట్ టేకెన్ ఎనీ రెమ్యునరేషన్ ఫర్ ది ఫిల్మ్. ఆ సినిమా మొత్తానికి అతనికి డ్రెస్కి అయిన ఖర్చు కూడా 15,000 కంటే ఎక్కువ ఉండదు. చాలా సింపుల్ డ్రెస్ ఉంటుంది. బిగినింగ్ అంతా కూడా ఓ పంచ ఓ బనీన్ ఉంటుంది, తలగుడ్డ తప్ప ఇంకేం ఉండదు అనమాట. అంత డెడికేట్ అయ్యి చేసినటువంటి సినిమా. ఈ సినిమాకు చాలా రివార్డులు వచ్చాయి. ముఖ్యంగా ఈ పాట గురించి మాట్లాడితే మా చెల్లాయికి నంది అవార్డు వచ్చింది ఈ పాట పాడినందుకు, శైలజకి. తను రెండు చోట్ల ఎంత అందంగా ఉంటుందో, ఏకమైన చోట ఏకమై ఆ నేసలుగా అనడం అది చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఏకమైన చోట ఎన్ని తరరే. ఇంకోటి మంచి ముత్యాలు ఎక్కడొస్తుంది అది, ఒకలై మిరిసేను ఒలుకు ముత్యాలు ముత్యాలు. చాలా చక్కగా ఉంటుంది, నాకు చాలా ఇష్టం. అలా దాని ఎదురుగుండా ఎప్పుడు అనలేదు, ఇప్పుడు ఇది విన్న తర్వాత ముచ్చట పడుతుంది. చెల్లెలని చెప్పడం కాదు, ఈ పాట పాడిన ఒక గాయని గురించి నేను చెప్తున్నాను అంతే. అమ్మ సుఖంగా పాడతావు నువ్వు, నో డౌట్ అబౌట్ ఇట్. మొత్తంగా చూస్తే బింబం కథ, నువ్వు వేసిన పెయింటింగ్ చాలా అందంగా ఉంటుంది. కానీ భూతద్దం పెట్టుకొని పిచ్చి వెధవలాగా నేను చూస్తాను కాబట్టి చూస్తే అక్కడక్కడ చిన్న చిన్న మొర్రేలు కనపడతాయన్నమాట. అవి నువ్వు ఫిలప్ చేసుకోగలిగితే ఇంకా పర్ఫెక్ట్ అవుతుంది. ముఖ్యంగా సినుకు సినుకుగా రాలే, అది కష్టమైన ఫ్రేజ్, అది పర్ఫెక్ట్గా అన్నావు. ప్రతి నోటు సినుకు సినుకుగా రాలే చిత్రవర్ణాలు. దట్ సా ఇస్ స్లైట్లీ షార్పర్ వెన్ యు ఆర్ సింగింగ్. చిత్రవర్ణ అదొకటి. తర్వాత రఘురామయ్య వైనాలు సీతా గ్రాఫ్ షుడ్ బి లైక్ ఏ మౌంటైన్, నీట్ సీతమ్మ సూత్రాలు షుడ్ బి పక్కా మేకు దిగ్గొట్టినట్టు ఉండాలి షడ్జమంలో అనమాట. ఏకమవ్వాలంటే ఎన్ని ఆత్రాలు అన్నట్టు కూడా, అవన్నీ కూడా చిన్న చిన్నవైనా కూడా మనల్ని కొన్ని చెవులకు పట్టించేస్తుంటాయి. ఇవి చాలా చిన్నవి, మామూలుగా ఎవరికీ తెలియదు. ఇప్పుడు నేను వింటుంటే నా పాటల్లో ఇలాంటివి లక్షలు కనపడుతున్నాయి నాకు. కాబట్టి నువ్వేం దిగులు పడాల్సిన అవసరం లే. ముందు నన్ను ఎందుకు చెప్పుకున్నానంటే చాలా పెద్దవాళ్ళ పాటలు వింటున్నప్పుడు కూడా వాటిలో ఇలాంటి చిన్న చిన్నవి చాలా కనపడుతున్నాయి. ఎందుకంటే లైవ్గా రికార్డ్ చేస్తున్నప్పుడు మొత్తంగా చూసి మళ్ళీ శ్రమ పెట్టేందుకు ఓకే చేసిన పాటలు ఉంటాయి. నాలాంటి బడుగువాడికి తెలియకుండా వదిలేసినవి చాలా ఉంటాయి. వీలైనంత వరకు కరెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలన్న తాపత్రయం అనమాట. మీకు కనుక అది నేను చెప్పగలిగితే మాకంటే ఇంకా తక్కువ తప్పులు మీరు చేస్తారన్న ఒక అభిలాష, అంతకంటే అండి. ఓకే, మొత్తం మీద సినిమా చక్కగా చూపించామన్నమాట. అది బొమ్మ చక్కగా కనిపించింది, అంతా బాగుంది. అక్కడక్కడ ఈ చిన్న చిన్న నెర్రెలు అంటాం కదా, వాటిని చక్కగా బంకమట్టితో పూర్తి చేసామనుకో నీట్గా వచ్చేస్తుంది. శుభం భయ్య. తర్వాత చిరంజీవిని ఆహ్వానించండి మీ హర్షధ్వానాలతోటి. అందరికీ నమస్కారం. నా పేరు వై సూర్య కార్తిక్, నేను విజయవాడ నుంచి వచ్చాను. సంతోషం నాయన, స్వాగతం నీకు. శ్రీశ్రీ రచన, రాజన్ నాగేంద్ర సంగీతంలో బాలసుబ్రహ్మణ్యం పాడిన మంచు పల్లకి సినిమా నుంచి మనిషే మణిదీపం అన్నటువంటి పాటను ఎంపిక చేసుకున్నాడు చిరంజీవి. ఆశీర్వదించండి. మనిషే మణిదీపం మనసే నవనీతం, మనిషే మణిదీపం మనసే నవనీతం, మనిషే మాణిక్యం మెరిసే వైఢూర్యం కన్నుల్లో అనురాగం,
గుండెల్లో అనుతాపం మనిషే మాణిక్యం మెరిసే వైఢూర్యం కన్నుల్లో అనురాగం గుండెల్లో అనుతాపం మనిషే మణిదీపం మనసే నవనీతం ఈమె పేరే మంచితనం ప్రేమ పంచే సాధుగుణం ఈమె తీరే స్నేహధనం వాడకంతా ఆభరణం ఈమె పలుకే ముద్దు కొలిపే తేనెలొలికే తీయదనం మనిషే మణిదీపం మనసే నవనీతం మనిషే మాణిక్యం మెరిసే వైఢూర్యం కన్నుల్లో అనురాగం గుండెల్లో అనుతాపం మనిషే మాణిక్యం మెరిసే వైఢూర్యం కన్నుల్లో అనురాగం గుండెల్లో అనుతాపం మనిషే మణిదీపం మనసే నవనీతం మంచు పల్లకి చిత్రంలో శ్రీశ్రీ గారు రాసిన పాట. కాలానికి ఒక కవిత కావాలి, కాలానికి ఒక కవి కావాలి, కాబట్టి కాలం కడుపుతో ఉండి శ్రీశ్రీని కన్నది. అగత్యం ఏర్పడినప్పుడు అతనొక్కడే శ్రీశ్రీగా పుట్టాడు, అవతరించాడు. శివసాగర్ గారు రాశారు శ్రీశ్రీ గారి గురించి. సామ్యవాదానికి సాహిత్యానికి దగ్గరుండి పెళ్లి చేసిన పురోహితుడు శ్రీశ్రీ గారు. మనిషితనం గురించి మనసుతనం గురించి ఎంత బాగా వర్ణించాడు ఈ పాటలో. చాలా బాగా పాడా నువ్వు కూడా. థ్యాంక్ యూ సార్. ఈయన ఇంజనీర్, బేసిక్గా చదివింది ఇంజనీరింగ్. తెలుగులో ఏం పాఠాలు అవన్నీ నేర్చుకోలేదు. నేను అన్నానే కవులకి వస్తున్నటువంటి కొత్తగా రాయాలని, చదువరితనం ఎంత ముఖ్యమని, దాని ఫలితం ఇప్పుడు ఇన్ని గుర్తుపెట్టుకొని ఎంత అందమైన మాటలు ఎంత అందంగా మనకు వినిపించారు ఆయన. నిజంగా సంస్కారాన్ని చదువరితనం ఎంత ఇంప్రూవ్ చేస్తుంది అనడానికి ఇంతకంటే వేరే సాక్ష్యమే అక్కర్లేదు. చాలా గొప్పగా శివసాగర్ చెప్పిన దాన్ని ఉటంకిస్తూ పక్కనే తన నానుడిని తెలియజేశాడు. తన నిర్వచనం శ్రీశ్రీ గురించి ఎంత బాగుందో. ఈ కవులందరూ మనకు చేసిన సేవ. వాళ్ళు మనలో ఉన్నటువంటి చైతన్యానికి వైతాళికులు. వాళ్ళు చైతన్యం ప్రతి వాళ్ళలో ఉంటుంది, కానీ నిద్రపోతూ ఉంటుంది. అది అవసరమైనప్పుడు లేవదు, అవసరమైనప్పుడు ఉపయోగించుకోవడానికి మనకు శక్తి ఉండదు. వీళ్ళు ఆ వైతాళికులు. శ్రీశ్రీ లాంటి కవులన్నీ కూడా నీలో కూడా ఈ నిప్పు రవ్వ ఉన్నదిరా, ఆ రవ్వను జ్వాజ్వల్యమానం చేసుకొని ఒక దివిటి అయ్యి ఆ దివిటి ఇంకా గొప్ప మంటై కాంతిపుంజమై ప్రపంచానికంతా వెలిగివ్వాలని చెప్పి మనిషిలో ఉన్నటువంటి శక్తిని ముందుకు నడిపించినటువంటి వైతాళికులు. ఎంత బాగా చెప్పాడో అతని గురించి. చాలా బాగుంది. చాలా బాగుంది నాయన. చాలా బాగుంది. మీకు సంగతులు చాలా అవలీలగా పలుకుతాయి. ఎంత బాగా పలుకుతాయో సంగతులు. అది చాలా ఈజీగా, నేను పాడిన దానికంటే కూడా ఎక్కువ పాడారు మీరు సంగతులు. నేను అన్ని సంగతులు వేయలేదు. కొన్ని చోట్ల మీరు అంత అందంగా చాలా మంచి సంగతులు వేశారు. బ్యూటిఫుల్గా పాడాను ఆయన. ఇంతకంటే నేనేం కామెంట్ చేయాల్సిన అవసరం. ఇట్ వాస్ వెరీ గుడ్. గాడ్ బ్లెస్. 7వ అభ్యర్థిని ఆహ్వానిద్దామా? అందరికీ నమస్కారం. నా పేరు సుజనా అవిలా. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. మరి ఇవాళ ఏంటోనమ్మా మెరిసిపోతున్నావు నువ్వు. చెవుల దగ్గర నుంచి, మెడలోని నగ దగ్గర నుంచి, బార్డర్ దగ్గర నుంచి తళ పడమంటోంది. సహభాష్. స్వాగతం తల్లి నీకు. ఎందుకో అర్థమైంది అన్నమాట. ఈ పాట చంద్రబోస్ గారు రాశారు. శ్రీలేఖ సంగీతం నిర్వహించింది. చంద్రబోస్ గారు రాసిన మొట్టమొదటి పాట. చిత్రగారితో కలిసి బాలుడు పాడిన పాట. తాజ్మహల్ నుంచి మంచుకొండల్లో చంద్రుడైనా కూడా మంచుకొండల్లో ఆయన కాంతిపుంజ కిరణాలు, ఆ మయూఖలు ప్రతిఫలిస్తే అవి కూడా తళతళమనే ఉంటాయన్నమాట. అది విషయం.
ఇంత ఆలోచించి వచ్చావు. ఇదే కాకుండా నువ్వు ధరించిన డ్రెస్సు రంగు కూడా ఈ సెట్కి ఎంత మ్యాచింగో చూడు. ఆ పర్పుల్, ఎక్కడ చూసినా పర్పుల్ ఉంది ఇక్కడ. చాలా దూరం ఆలోచించావు బెన్హర్ కూతురా. సహబాష్ సహబాష్. మనసుకున్నలోన చంద్రమా చందనాలు చల్లిపో మెచ్చి మేలుకున్న బంధమా అందమంతా అల్లుకో మొక్క ప్రాయంలో సిగ్గు తీరంలో మధురమే సంగమం కొత్త దాహంలో వింత మోహంలో మనదిలే సంబరం పల్లవించుకున్న ప్రణయమా మళ్ళీ మళ్ళీ వచ్చిపో విన్నవించుకున్న పరువమా వెన్నముద్దలిచ్చిపో కొంటె రాగంలో జంట గానంలో వలపుకే వందనం ఆహా ఊపిరల్లే వచ్చి ఊసులెన్నో తెచ్చి ఆడి పాడే పేద గుండె తట్టి 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 నింగిరాలి పోని నీల తూలి పోని వీడిపోని ప్రేమ గూడు కట్టి 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 తోడై నువ్వుంటే నీడై నేనుంటా లోకం నువ్వంట ఏకం కమ్మంటా వలచి మరు జన్మలో గెలిచి నిన్ను చేరనా యుగము క్షణమై సలా జగము మరిపించనా ఏళ్ళు వర్తిల్ల తరగని చెరగని తరగని ప్రేమలలో మంచు కొండలోన చంద్రమా చందనాలు చల్లిపో పల్లవించుకున్న ప్రణయమా మళ్ళీ మళ్ళీ వచ్చిపో మొక్క ప్రాయంలో సిగ్గు తీరంలో మధురమే సంగమం కొంటె రాగంలో జంట గానంలో వలపుకే వందనం తారాటటా జో 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 ఆహా 1995 సంవత్సరంలో దాదాపు 18 ఏళ్ల క్రితం రాసిన పాట ఇది. నా మొట్టమొదటి పాట, బాలుగారు చిత్రగారు పాడిన పాట. ఈ పాట అంటే నిజాయితీగా చెప్పాలంటే గొప్ప పాటనో అద్భుతమైన పాటనో చెప్పలేను, ఒక మంచి పాట. అయితే గొప్ప పాటలు రాయడానికి, అద్భుతమైన పాటలు రాయడానికి మార్గం చూపిన, మార్గం సుగమం చేసిన పాట అన్నమాట చెప్పొచ్చు. నాకు ఆ మొట్టమొదటి అవకాశం ఇచ్చిన ముప్పలనేని శివ గారికి, రామానాయుడు గారికి, సంగీత దర్శకత్వం వహించిన శ్రీలేఖ గారికి ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అట్లాగే నా మొట్టమొదటి పాటను ఆలపించిన బాలుగారికి, చిత్ర గారికి కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఈ పాట నువ్వు ఎలా పాడావన్నది సార్ చెప్తే బాగుంటుంది. తను గొప్ప పాట కాదని అన్నాడు, కానీ గొప్ప పాట కాకపోవచ్చు, కానీ ఒక కవి భవిష్యత్ ప్రయాణం ఎలా ఉంటుందో ఒక సూచిక అతను మొట్టమొదటి పాట చెప్తుంది. ఒక గాయకుడు, గాయని భవిష్యత్ ఎలా ఉంటుందని మొదటి పాట ఎలా తెలుపుతుందో, అలాగే ఒక కవి రాసిన ఆ మాటల నయం ఎంత దూరం అతన్ని తీసుకెళ్తుందని తెలియచేస్తుంది. ట్యూన్కి రాసిన పాట ఇది. ఎందుకంటే ముందు శబ్దం,
అలవోకగా శబ్దాన్ని అర్థం చేసుకునే మాటలే ఉన్నాయి ఇందులో. అదే కాకుండా తెచ్చి పెట్టుకొని వేరే ఏదేదో చేసి నేను మొట్టమొదటి పాటలోనే చాలా గొప్ప రచయితని అనిపించుకోవాలన్న తాపత్రయం లేదు. ఆ ట్యూన్కి హాయిగా ఉన్న ట్యూన్కి హాయిగా ఉన్న మాటల్ని అందజేస్తే చాలు. అది దాంట్లో వ్యాకరణ దోషాలు లేకుండా చక్కటి చిక్కటి తెలుగు ఉంటే చాలు అన్నటువంటి నిబద్ధతతో రాసినటువంటి పాట. శబ్ద ప్రధానమైనవి రాశాడు, అర్థప్రధానమైనవి రాశాడు, తెలుగువాడు గర్వపడే పాటలు రాశాడు, సున్నితమైన దృష్టితో చూశాడు, సునిశ్చితమైన దృష్టితో సందర్భాన్ని ఆకళింపు చేసుకుని రాశాడు. అందుకనే ఇంకా నిలదొక్కుని నిష్ణాతులు ఉన్నటువంటి వాళ్ళ మధ్యలో కూడా తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఈ చిరంజీవి యాత్ర చిరంతనంగా తెలుగువాడి గుండెల్లో శాశ్వతంగా అతనికి ఒక స్థానాన్ని ఇస్తూ చిరంతనంగా ఈ సాహితీ సంగీత పయనం జరగాలని మనసారా భగవంతుని కోరుకుంటున్నాను. నీ విషయానికి వద్దాం. నీదో గమ్మత్తైన వాయిస్. ఏ వాయిస్ కూడా ప్రపంచంలో పనికిరాందని నేను అనను. చిన్న పెళుసుదనం ఉంది. నీ వాయిస్ కోసం కొన్ని పాటలు సృష్టించాలి. కానీ నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేను ఆ పాపాయికి చెప్పినట్టుగా చిన్న చిన్న నెర్రెలు ఉంటాయి. పాడుతున్నప్పుడు టేక్ ఆఫ్ బాగుంటుంది, ల్యాండింగ్ బాగుంటుంది. ఆ మధ్యలో ఉండేటటువంటి చోట్లంతా కూడా కొంచెం శృతి బాగా గమనించాలి. ఫస్ట్ స్టార్ట్ చేయగానే నువ్వు మొహం చిట్లించావు. అందుకో కారణం నీకే తెలుసు. మంచు కొండల్లోన చంద్రమా, నీకు ఆ పట్టు దొరకలేదు దాని మీద, అది నీ చేతిలో జారిపోయింది. దాని తర్వాత పట్టుకోవడానికి ప్రయత్నించావు. అలాగే ఫస్ట్ పల్లవి తర్వాత వచ్చిన ఆలాపు ప్రతి స్వరం కూడా శృతిలో చేరాలి. మధ్యలో ఏదైనా ఒకటి చిన్నది అలా చెనుగ్గా చేరకపోయినా కూడా మామూలు చెవులకు తెలియదు, కానీ సంగీతజ్ఞులకు తెలుస్తుంది. వాళ్ళకి మాత్రం ఎందుకు అవకాశం ఇవ్వాలి? నువ్వు ఇవ్వకూడదు. నేను కరెక్ట్గా పాడానని నేను చెప్పాలి. అలాగే దానికంటే కొంచెం ఇబ్బందిగా పాడావు. చివరన పాడిన ఆలాప్ శృతి కొంచెం షార్ప్గానే వెళ్ళిందనమాట. తర్వాత చరణం స్టార్ట్, ఒకసారి నన్ను ఇలా తిరిగి చూశారు ఆయన. చరణం ఫస్ట్ చరణం స్టార్టింగ్ అయినప్పుడు కూడా అది సరైన పాళ్లలో పడలేదన్నమాట. అది ఇంకోటి, తోడై నువ్వుంటే నీడై నేనుంటూ ఉంటే తారే తారే రే ఋషభం కొంచెం శృతి. సో మొత్తం మీద చెప్పేది ఏంటంటే 4-5 చోట్ల శృతి గురించే చెప్తున్నాను తప్ప మిగతా నువ్వు పాడింది ఎంజాయ్ చేస్తున్నావు. ఏ సంగతి వదిలిపెట్టలేదు. ఇది తమాషా. సో ఓవరాల్ పిక్చర్లో చెప్పేది ఏంటంటే, జనరల్గా 1-2 చోట్ల తప్పులు ఎక్కడైనా వస్తే శృతిలో 5-6 చోట్ల నోట్ చేశాను. కాబట్టి శృతిని కొంచెం నువ్వు ధ్యానంగా పాడాలి. పాడుతున్నప్పుడు కరెక్ట్గా ఉందని వెళ్ళిపోతున్నావు తప్ప ఒక సెక్షన్ ఆఫ్ యువర్ మైండ్ని పక్కాగా శృతి మీద నిబద్ధతగా పెట్టావంటే నీ చాలా గమ్మత్తైన వాయిస్ అవుతుంది. ఎందుకంటే అన్నీ పాడొచ్చు నీ వాయిస్లో, కానీ నీ కోసం అంటూ పాటలు తయారు చేయబడతాయి. నువ్వు గనక ముందు దీన్ని పర్ఫెక్ట్ చేసుకున్నావంటే, అరే ఒక చిన్న గమ్మత్తైన వాయిస్ ఉంది, ఆ అమ్మాయిని చేద్దాం. ముఖ్యంగా కొన్ని ఐటమ్ సాంగ్స్కి, ఎల్లారీశ్వర్ లాంటి పాటలకి నీ వాయిస్ భలే ఉంటుంది. చిన్న 10-12 ఏళ్ల పిల్లలు పాడుకుంటూ పాడే పాటలకి వాటికి చాలా బాగుంటుంది అనమాట. అలాంటి వాయిసెస్కి నేను పర్టికులర్గా బాగా ఉపయోగించుకోవచ్చు. నీకు ఎంత వయసు వచ్చినా కూడా నీ వాయిస్ ఇలాగే ఉంటుంది, నాకు తెలుసు. ఓకే, ఇప్పుడులాగా ఎప్పుడు నవ్వుతూ ఉండి ఇలాగే. శృతిని గురించి కూడా నీ పక్కన పెట్టుకొని పడుకో. ఎప్పుడు శృతిని వదిలిపెట్ట, తంపురా పెట్టుకుని ప్రాక్టీస్ చేయి. శుభం తల్లి. గాడ్ బ్లెస్ యూ. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ 8వ గాయకుడు వస్తున్నాడు. మన ముందరికి ఆహ్వానించేయండి. చెప్పండి. దర్శకులందరికీ నా నమస్కారాలు. నా పేరు యనమండ్ర కృష్ణ చైతన్య. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. కృష్ణ చైతన్య ఎంపిక చేసుకున్న పాట రచన నారాయణ రెడ్డి గారు, సంగీతం జేవి రాఘవులు గారు, గానం బాలసుబ్రహ్మణ్యం, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్యలో. అదే ఆ పల్లవితో వచ్చే పాటే పాడబోతున్నాడు తను. సరే, ఎవరో నువ్వు తెలుసుకున్న తర్వాత చెప్తావు అనుకో. మళ్ళీ ఇంకొకసారి పాట కొట్టండి సార్. మాటంటే బాణం, ఏ మగువన్నా ప్రాణం, ఆ ఇద్దరు దేవుళ్ళు కలిసి ఎత్తిన అవతారం. మనం ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య. టండర డడ్డర డాడా టండర డడ్డర డాడా టండర డడ్డర డాడా టండర డడ్డర డాడా.
అడిగితే ఏది లేదనను, బంగారు లేడి తెమ్మన్నా కాదనను. హా, ఆహాహా, భార్య అడిగితే ఏది లేదనను, బంగారు లేడి తెమ్మన్నా కాదనను. ఎల్లు దాడితే నేను కాను, ఏలు దాడితే నేను కాను. ఎన్ని పడక గదులు ఏలుతాను చెప్పలేను, అసలు చెప్పలేను. అందుకే మనం ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య. మాటంటే బాణం ఏ మగువన్న ప్రాణం, ఆ ఇద్దరు దేవుళ్ళు కలిసి ఎత్తిన అవతారం మనం. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య. రెండో చరణం చూడండి సార్. ధర్మపత్ని ఎడబాటు తట్టుకోను, 10 తలలెదురైనా ఎగరగొట్టుతాను, మనసైతే మురళిని చేపట్టుతాను, 1000 మంది గోపికలకు గజ్జె కట్టుతాను అన్నారు. అంటే రాముడి ధర్మాన్ని, కృష్ణుడి తత్వాన్ని ఎంత సుందరంగా చెప్పారండి నారాయణ రెడ్డి గారు. చాలా బాగా చెప్పారు. నువ్వు బాగా పాడావు. నువ్వు అలా నాట్యం చేస్తాను మధ్యలో అనుకోలేదు మేము. సరదాగా ఉంది, బాగా పాడు. నృత్యం చేయడానికి కూడా ధైర్యం కావాలి నిజంగానే. ఎందుకంటే ముందు ఆ మూమెంట్స్లో ఊపిరిపోతుంది, ఊపిరి తీసుకోవడం కష్టం, స్టామినా తగ్గిపోతుంది. ఇంత చూడడానికి చాలా మంచి బాలుడు రాముడిలో ఉన్నావు, ఇన్ని విశేషాలు ఉన్నాయి నాయన నీతో. పోను ఎన్ని చూస్తామో మేము. వాళ్ళు కూడా ఎంజాయ్ చేశారు చక్కగా. ఎవ్రీథింగ్ వాజ్ వెరీ గుడ్. నీ ఎక్స్ప్రెషన్ ఎప్పుడు చాలా బాగుంటుంది. గత 2 సార్లు కూడా నువ్వు ది బెస్ట్ సింగర్ అవార్డు తీసుకున్నావు ఇక్కడ. ఆలాప్లో ఎండ్ ప్లేస్ ఒక సంగతి అలా ముద్దయిపోయింది, కొంచెం తడిసిపోయి ముద్దయింది అంతకంటే అది కొంచెం క్లారిటీగా ఉంటే బాగుంటుంది. విశ్వనాథన్ గారు అంటే చాలా 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 ఇష్టం రాఘవులు గారికి. ఎవరికి ఇష్టం లేదనుకోండి. ఈ ఆలాపు పక్కా విశ్వనాథన్ గారిది. ఒకసారి పాడండి ఆలాపు. ఫస్ట్ హాఫ్ ఎక్కడైనా గుర్తొచ్చిందా మీకు? తన్న తన్న తయ్యన్న తన తాన తన తన్నరేదన్నా తరనా తరేనా తరేనా తాననా. కావాలనే ఆ మాణిక్యాన్ని అక్కడి నుంచి తీసి పెట్టుకున్నాడు ఆయన ఇందులో నుంచి. ఆయన అంటే చాలా భక్తి ఆయనకి. ఆ ఒక్క సంగతి తప్పించి నువ్వు పాడిందంతా చాలా బాగుంది నాయన. శుభం. గాడ్ బ్లెస్, గాడ్ బ్లెస్. ఎక్సో డిషైన్ పాడుతా తీగ పవర్డ్ బై ఆర్కేఎస్ గ్రాండ్ షాపింగ్ మాల్ కొత్త ధారావాహికంలో ఇది 2వ బృందానికి సంబంధించిన 2వ ఎపిసోడ్ చూసాం. పోయిన ఎపిసోడ్లో అందరికీ మార్క్స్ వేసి చూసిన తర్వాత ఎవరిని నిష్క్రమింపజేయాలో చెప్పలేని పరిస్థితిలో ఉంటూ నెక్స్ట్ ఎపిసోడ్ అంటే ఇవాళ చేసిన ఎపిసోడ్లో కూడా చూసి వాటి రెండింటినీ బేరీజ్ వేసి ఎవరు 2 తక్కువ మార్కులు వస్తే వాళ్ళని పంపించాలని నిర్ణయం చేసుకున్నాం. ఇక దానికంటే ముందుకు వెళ్ళడం కుదరదు, లేకపోతే ఇబ్బంది అయిపోతుంది. కాబట్టి ముందుగా పోయిన ఎపిసోడ్ ఆ సంచికలో వాళ్ళకు వచ్చిన మార్కులు, ఈ సంచికలో వచ్చిన మార్కులు చదువుతాను. అందరికీ ఒకే పద్ధతిలో చప్పట్లు కొట్టి ఆశీర్వదించాలి. కారణం ఏంటంటే వాళ్ళకి ఇచ్చేది ఒకటే అవకాశం పాడడానికి, మళ్ళీ తప్పులు దిద్దుకోవడానికి మాకు రికార్డింగ్లో లాగా అవకాశాలు ఉండవు. ఈ చేసిన తప్పులు ఎవరు ఎక్కువగా చేస్తే వాళ్ళకి తక్కువ మార్కులు వస్తాయి, అంతే తప్ప వాళ్ళు పనికి మాలిన వాళ్ళని అనుకోకండి. వీళ్ళందరూ కూడా మాణిక్యాలు నా దృష్టితో. ఈ 18 మంది కూడా చాలా అద్భుతంగా పాడుతున్నారు, అందరూ అద్భుతంగా పాడుతున్నారు. ముందుగా ఈ చిరంజీవులకు మీ ఆశీఫ్పూర్వక హర్షధ్వానం. వెల్ డన్, గాడ్ బ్లెస్ యూ ఆల్. బ్యాచ్ 1 మొట్టమొదటి బృందం 2వ ఎపిసోడ్లో పోయిన వారం వాళ్ళకు వచ్చిన మార్కులు చదువుతాను. పల్లవి 94%, పవన్ కుమార్ 88%, రంజిత 87%, శరత్ సంతోష్ 95%, సాయి శ్వేత 94%, శిల్ప 90%, కార్తీక్ 90%, శ్రీకావ్య చందన 88%. ఇవాళ వీళ్ళ మార్కులు: ప్రవీణ్ కుమార్ 92%, నరసింహస్వామి 84%, సౌజని 84%, గౌతమ్ 78%, పవిత్ర 80%, సూర్య కార్తీక్ 87%, సుజన అవిల 77%, కృష్ణ చైతన్య 89%.
సో 77, 78 మార్కులతో నిష్క్రమిస్తున్న వాళ్ళు సుజన అవీల గౌతమ్. గౌతమ్ను రమ్మంటున్నాను. ముందుగా ఈటీవీ వారి జ్ఞాపిక ప్రశంసా పత్రం ముందుగా అందుకుంటారు చంద్రబోస్ గారి చేతుల ద్వారా. అలాగే ఏలియన్స్ గ్రూప్ హైదరాబాద్ వారిచ్చే 5,000 రూపాయల నగదు బహుమతి, సనాతన బెంగళూరు వారిచ్చే విష్ణు సహస్రనామ తాళపత్ర గ్రంథం, గన్సన్ ఆర్ట్ గ్యాలరీ వారి తంజావూరు చిత్రం. నీరసపడవలసిన అవసరం ఏమీ లేదు. డోంట్ వరీ అబౌట్ ఇట్. యు ఆర్ సింగింగ్ వెరీ గుడ్. మాకు మెరికల్ లాంటి పిల్లలు దొరికారు. నీ భవిష్యత్తు చాలా బాగుంటుంది. దానికి మేమేం సహకారం చేయగలమో, దోహదం చేయగలమో తప్పకుండా చేస్తాం. శుభం. గాడ్ బ్లెస్ యూ. సో సుజన అవీలాకి ఈటీవీ వారి జ్ఞాపిక ప్రశంసాపత్రం. ఏలియన్స్ గ్రూప్ వారు హైదరాబాద్ వారిచ్చే 5,000 రూపాయల నగదు బహుమతి, సనాతన బెంగళూరు వారిచ్చే శ్రీలలిత సహస్రనామం, దాన్ని జాగ్రత్తగా దాచుకో తల్లి. అలాగే గన్సన్ ఆర్ట్ గ్యాలరీ వారిచ్చే తంజావూరు చిత్రం. శుభం. శుభం. చాలా పెక్యులర్ వాయిస్ అనేది, దాన్ని జాగ్రత్తగా కాపాడుకో. మేము చెప్పిన సూత్రాలు అనుసంధానం చేసుకో, చక్కటి భవిష్యత్తు ఉంటుంది. శుభం. ఈ ఎపిసోడ్లో శ్రీచక్ర సిమెంట్ వారిచ్చే ఉత్తమ ప్రతిభా ప్రదర్శన బహుమతి 8,000 రూపాయల నగదు బహుమతి అందుకుంటున్నది చిరంజీవి ప్రవీణ్ కుమార్. ఇది కూడా అతనికి రెండవసారి. ఒక 4 వారాలుగా ఒక అందమైనటువంటి పాటల పందిరి కింద కూర్చుని సాహిత్య సౌరభాల గ్రోలుతూ ఆ పందిరిలో అల్లుకున్నటువంటి తీగ పూసినటువంటి సాహితీ సౌరభాలను నేను ఎంత ఆస్వాదించానంటే దానికి ముఖ్యమైన కారణం ఆ తీగకు నీరు పోసి పెంచిన ఈ తోటమాలి చంద్రబోస్. అతని విజ్ఞత, అతని విధేయత, వృత్తి పట్ల అతనుకున్న నిబద్ధత, ఇవన్నీ చూసిన తర్వాత ఇంకా మురిసిపోతున్నాను, ముచ్చట పడుతున్నాను. ఈ చిరంజీవి పాటలు ఎక్కువ పాడాలని కోరుకుంటున్నాను. నేను తక్కువ పాడినా అతను ఎక్కువ రాయాలని కోరుకుంటున్నాను. ఇతని భవిష్యత్తు మన తెలుగు జాతి గర్వించేటటువంటి భవిష్యత్తుగా ఉండాలని మనసారా కోరుకుంటూ మా ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు మనం అందరం ఇంకొకసారి గట్టిగా చప్పట్లు కొట్టి ధన్యవాదాలు తెలియజేసుకుందాం. గాడ్ బ్లెస్ యూ సార్. గాడ్ బ్లెస్ యూ. అదేంటి వెళ్ళిపోతున్నాడు ఈయన? ఒక పరిష్కంగం. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బై వన్ గెట్ వన్ అంటారు కదా, అట్లాగా నేను ఈ కార్యక్రమానికి రావడం, యువ గాయకుల పాటల్ని న్యాయ నిర్ణయం చేయడం అన్నమాట. అది నా విధి నిర్వహణగా భావిస్తూ ఈ కార్యక్రమం రావడం ద్వారా పాటల పుట్టు పూర్వోత్తరాల గురించి, పాటల వెనకాల అదృశ్య కళాకారుల కృషి గురించి ఎన్నో విషయాలు, తెలియని విషయాలు బాలుగారి ద్వారా తెలుసుకోవడం అది నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ఈటీవీ పాడతా తీగ యాజమాన్యానికి అట్లాగే బాలుగారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, బాలుగారి అభిమానాన్ని పొందినందుకు అది నా అదృష్టంగా, నా భాగ్యంగా భావిస్తూ ఆ అభిమానాన్ని ఎల్లకాలం నిలుపుకునే ప్రయత్నం చేస్తానని సవినయంగా మనవి చేసుకుంటున్నాను. ఇంతటితో ఈ వారం ఈ సంచికను సుసంపన్నం చేసుకున్నాం. మీ నిబద్ధతకు మరొకసారి అందరం తలలు వంచి నమస్కరిస్తూ, మీ సౌహార్ద్రత, మీ సుమనస్కత, మీ ఆశీర్వచనాలు ఇలాగే మా పిల్లల పట్ల, మా పట్ల ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ, తర్వాతి ఎపిసోడ్ కూడా మీ సమక్షంలోనే జరుగుతుంది, ఈ పట్టణంలోనే జరుగుతుందని మనవి చేసుకుంటూ, మరొకసారి మీ సహకారాన్ని అభ్యర్థిస్తూ, అభినందిస్తూ, సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. నమస్కారం. శుభరాత్రి.